ఒకసారి విష్ణుమూర్తి గరుత్మంతుడితో పాటు కైలాస పర్వతం వైపు వెళ్తుంటాడు. అలా వెళ్తుండగా ఒకే ఇంటిలో 2 పెళ్లి ఊరేగింపులు ఉండడాన్ని గరుత్మంతుడు చూస్తాడు. ఇదేమి వింత అని ఆశ్చర్యపోతాడు. అప్పుడు ఆయన విష్ణుమూర్తితో, ప్రభూ, ఇదేమి వింత, ఒకే అమ్మాయి కోసం 2 పెళ్లి ఊరేగింపులు ఎందుకు వచ్చాయి? నాకేమీ అర్థం కావడం లేదు అని అంటాడు. అప్పుడు విష్ణుమూర్తి నవ్వుతూ, అవును గరుడా, ఒకే అమ్మాయి కోసం 2 పెళ్లి ఊరేగింపులు వచ్చాయి. ఒకటి ఆమె తండ్రికి నచ్చిన సంబంధం, మరొకటి ఆమె తల్లికి నచ్చిన సంబంధం. ఇది విన్న గరుత్మంతుడు, ప్రభూ, మరి పెళ్లి ఎవరితో జరుగుతుంది అని అడుగుతాడు. ఆమె తల్లికి నచ్చిన వరుడితోనే పెళ్లి జరుగుతుంది అని చెప్తాడు విష్ణుమూర్తి. భగవంతుని మాటలు విన్న గరుత్మంతుడు ఇంకేమీ మాట్లాడడు. తర్వాత విష్ణుమూర్తిని కైలాస పర్వతానికి చేర్చి తిరిగి పెళ్లి ఊరేగింపులు ఉన్న స్థలానికి వస్తాడు. ఒకవేళ నేను తల్లి మెచ్చిన వరుణ్ణి ఇక్కడ్నుంచి తప్పిస్తే పెళ్లి ఎలా జరుగుతుంది? ఇంకేముంది, ఆయన భగవంతుడి విధానం గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాసతో ఆ వరుడిని అక్కడ్నుంచి తీసుకుపోయి ఒక దీవిలో వదిలిపెడతాడు. ఇలా చేశాక కొంచెంసేపటికే అతని మనసులో ఒక ఆలోచన వస్తుంది. విధి ఎలా రాసిపెట్టి ఉందో తెలుసుకోవాలంటే నేను కొంచెం శ్రమ పడక తప్పదు. నేను ఈ కుర్రవాణ్ణైతే తీసుకొచ్చాను గాని ఇక్కడ అన్నపానీయాలేవీ లేవే. ఇలా అయితే ఇతను ఆకలితో ఇక్కడే చనిపోతాడు. అక్కడేమో పెళ్లివాళ్లు రకరకాల రుచికరమైన పిండి వంటలు తింటారు. ఇది సరికాదు. ఆ పాపం నాకు తగులుతుంది. ఇతని కోసం అన్నపానీయాలు ఏర్పాటు చేయాలి. విధి విధానం చూడాలంటే నేను కొంచెం శ్రమ చేయక తప్పదు మరి. ఇలా ఆలోచించి మరలా పెళ్లి జరిగే స్థలానికి వస్తాడు. అక్కడ ఆ వరుడు కనిపించకపోవడంతో అమ్మాయి తల్లి చాలా నిరాశ చెందుతుంది. అయినా కూడా తన పంతం మానదు. ఆమె తన కూతురిని ఒక గంపలో కూర్చోపెట్టి పైనుంచి పళ్ళు, పూలు, రకరకాల పిండి వంటలు మొదలైన వాటితో కప్పేస్తుంది. ఇంతలో భోజన సామగ్రి తీసుకువెళ్లడానికి వరుడి తరపు వాళ్లు వస్తారు. ఆమె మనసులో వరుడి ఇంటివాళ్లు కన్యను తమతో పాటు ఇంటికి తీసుకువెళ్లి వరుడిని వెతికి వారిద్దరి వివాహం జరిపించాలని ఆశ. తల్లి తన ఈ కోరికను వియ్యంకులకు తన మాటల ద్వారా తెలియపరుస్తుంది కూడా. విధి చూడండి, తల్లి కన్యను ఏ గంపలో అయితే ఉంచి పళ్ళు, పూలు, ఆహార పదార్థాలతో అలంకరించిందో ఆ గంపనే గరుత్మంతుడు తనతో పాటు తీసుకెళ్లిపోతాడు. ఆ గంపను వరుడిని వదిలిన దీవికే తీసుకువెళతాడు. చాలా ఆకలితో ఉన్న వరుడు పళ్ళు, ఆహార పదార్థాలతో ఉన్న గంపను చూసి పరుగున అక్కడకు వెళతాడు. గంప తెరిచి చూస్తే అందులో అందంగా అలంకరించుకొని ఉన్న తనతో వివాహం కావలసిన వధువు ఉంటుంది. ఇదంతా చూసిన గరుత్మంతుడు ఆశ్చర్యపోతాడు. హరి ఇచ్చ ముందు ఏదీ నిలవదు అని అనుకుంటాడు. మంచి ముహూర్తం చూసి గరుత్మంతుడే పురోహితుడిగా వేద మంత్రాలతో వివాహం జరిపించి వధూవరులను ఆశీర్వదిస్తాడు. తిరిగి వారిని వారి ఇంటికి చేరుస్తాడు. తిరిగి వచ్చాక ఆయన విష్ణు భగవానునికి జరిగిన విషయమంతా చెప్తాడు. ప్రభూ, మీ లీల అద్భుతం. మొత్తం వివాహం నాతోనే జరిపించారు. విష్ణు భగవానుడు మందహాసం చేస్తాడు. ఈ కథలోని నీతి ఏమిటంటే భగవంతుని ఇచ్ఛ ముందు ఎవరి తెలివితేటలు, పథకాలు పనిచేయవు. హరి ఇచ్ఛ అన్నిటికన్నా గొప్పది. ప్రతి ఘటన ఆయన ఇచ్ఛతోనే జరుగుతుంది. భగవంతుని ఆలోచనపైన మనం తప్పక విశ్వాసముంచాలి, ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే చివరికి ఆయన ఏమనుకున్నారో అదే జరుగుతుంది. అదే మనందరికీ సర్వోత్తమమైనది కూడా. మీకు ఈ కథ నచ్చిందా? అయితే మీకు ఒక ప్రశ్న. మహాభారతంలో శకుని వద్ద ఎన్ని పాచికలు ఉన్నాయి? ఏ 2, బి 3, సి 5, డి 7. మీ సమాధానం కామెంట్ ద్వారా తెలియచేయండి. సరైన సమాధానం ఉన్న కామెంట్కి హార్ట్ లభిస్తుంది. ఇంకా తరువాయి వీడియో చివరిలో సరైన సమాధానంతో పాటు ఈ ప్రశ్నకు సంబంధించిన మొత్తం పౌరాణిక కథ కూడా చెప్తాము. చాలా కాలం క్రిందటి మాట. శ్రీకృష్ణుడు మధురను విడిచి ద్వారకను రాజధానిగా చేసుకొని పరిపాలిస్తున్నాడు. అతనికి 8 మంది భార్యలు. ఒకసారి అతని భార్య అయిన సత్యభామకు తన అందంపై ఎంతో గర్వం కలుగుతుంది. నేను ఎంత అందంగా ఉన్నాను, ఈ విశ్వంలోనే అత్యంత సౌందర్యవతిగా బ్రహ్మ నన్నే పుట్టించినట్లున్నాడు అనుకుంటుంది. మరోపక్క శ్రీకృష్ణుడి ముఖ్య ఆయుధమైన సుదర్శన చక్రానికి కూడా తను పెద్ద పెద్ద యోధులను కూడా ఓడించినందుకు తనకు తాను గొప్పగా అనుకుంటూ ఉంటాడు. తన శక్తిపై అతనికి ఎంతో గర్వంగా అనిపిస్తుంది.
నా వంటి ఘాతకాస్త్రం ఈ విశ్వంలో మరొకటి లేదు. భగవంతుడు ఎవర్ని సంహరించి రమ్మంటే వారిని ఖచ్చితంగా సంహరించే వెనక్కు తిరిగి వస్తాను. వజ్రాయుధాన్ని కూడా నేను ఓడించాను. నా సహాయంతోనే శ్రీకృష్ణుడు అన్ని యుద్ధాల్లోనూ గెలుస్తున్నారు అని గర్వంగా అనుకుంటూ ఉంటాడు. మరోపక్క శ్రీకృష్ణుడి వాహనమైన గరుత్మంతుడికి కూడా తన వేగంగా ఎగరగల శక్తిని చూసి గర్వంగా అనిపిస్తుంది. నేను ఆకాశానికే రాజుని. నాకన్నా వేగవంతమైన వారు మరెవ్వరూ లేరు. నాపైన సవారీ చేసే శ్రీకృష్ణుడు ఎన్నో యుద్ధాల్లో గెలిచారు. నేను చిటికలో ఆయనను ఎక్కడికి కావాలంటే అక్కడకు తీసుకువెళ్లగలను. ఒకరోజు శ్రీకృష్ణుడు తన రాజ్యసభలో సింహాసనంపై సత్యభామతో సహా విరాజితుడై ఉంటాడు. గరుత్మంతుడు, సుదర్శన చక్రం కూడా అక్కడే ఉంటారు. అప్పుడు సత్యభామ శ్రీకృష్ణునితో వ్యంగ్యపూర్వకంగా, హే కృష్ణ, మీరు త్రేతాయుగంలో రామునిగా జన్మించి సీతను వివాహం చేసుకున్నారు. నాకు ఒక విషయం చెప్పండి. సీత నాకన్నా అందంగా ఉంటుందా? శ్రీకృష్ణుడు సత్యభామకు సమాధానం చెప్పేలోగానే గరుత్మంతుడు, హే కృష్ణ, మీరు ప్రతి యుగంలోనూ ఒక అవతారమెత్తారు. నేను వాయువు కన్నా వేగంగా అటూ ఇటూ ఎగిరి మీకు సేవ చేసుకుంటున్నాను. నాకు ఒక విషయం చెప్పండి. నాకన్నా వేగంగా ఎగరగల ప్రాణి ఈ జగత్తులో మరొకటి ఉందా? గరుత్మంతుడి మాటలు విన్న సుదర్శన చక్రం కూడా ఇంక ఆగలేక, హే భగవాన్, మీరు ఈ విశ్వంలో సమస్త అస్త్రశస్త్రాలను కలిగి ఉన్నారు. మీరు ఎవర్ని సంహరించమంటే వారిని సంహరించి తిరిగి మీ వద్దకు వస్తున్నాను. ఈ ప్రపంచంలో నన్ను నిష్ఫలం చేయగలిగే ఆయుధం వేరే ఏదైనా ఉందా? శ్రీకృష్ణుడికి సత్యభామ తన అందంపై, గరుత్మంతుడు తన వేగంపై, సుదర్శన చక్రం తన శక్తిపై గర్విస్తున్నారని అర్థమవుతుంది. వీరందరి గర్వం అణిగేలా ఏదో ఒకటి చేయాలని శ్రీకృష్ణుడు అనుకుంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు గరుత్మంతుడితో, గరుత్మంత, హనుమంతుడు ఇక్కడ నుంచి కొన్ని యోజనాల దూరంలో గంధమాధవ పర్వతంపైన తపస్సు చేసుకుంటున్నాడు. నువ్వు అతని వద్దకు వెళ్ళి శ్రీరాముడు సీతతో సహా ద్వారకలో అతని కోసం ఎదురు చూస్తున్నాడని చెప్పు. గరుత్మంతుడు ఎగురుకుంటూ హనుమంతుని తీసుకురావడానికి గంధమాధవ పర్వతం వైపు వెళతాడు. కృష్ణుడు సత్యభామతో, నువ్వు సీతలాగా అలంకరించుకొని సింహాసనంపై నా పక్కన కూర్చో అంటాడు. తరువాత శ్రీకృష్ణుడు సుదర్శనుడితో, సుదర్శన్, నువ్వు ఈ మహలు యొక్క ముఖ్య ద్వారం వద్ద కాపలాగా ఉండు. నా అనుమతి లేకుండా ఎవ్వరూ ఈ మహలులోకి ప్రవేశించకుండా చూడు అంటాడు. శ్రీకృష్ణుని ఆజ్ఞ మేరకు సుదర్శనుడు మహల్ యొక్క ముఖ్యద్వారం వద్ద కాపలా కాయడానికి వెళతాడు. తర్వాత శ్రీకృష్ణుడు శ్రీరాముని రూపం ధరిస్తాడు. సింహాసనంపై సత్యభామ పక్కనే కూర్చుంటాడు. గరుత్మంతుడు హనుమంతుని వద్దకు చేరుకొని, అయ్యా హనుమా, శ్రీరాముడు మీకోసం ఎదురు చూస్తున్నారు. మీరు ఆయనను కలిసేందుకు వెంటనే ద్వారకకు రావలసింది. నేను కూడా ద్వారకనే వెళ్తున్నాను. నా పైన కూర్చోండి. మిమ్మల్ని చిటికెలో శ్రీరాముని వద్దకు తీసుకువెళతాను అంటాడు. దానికి హనుమ, నా ప్రభువైన శ్రీరాముని సందేశాన్ని నాకు చేర్చినందుకు ధన్యవాదాలు. మీరు వెళ్ళండి, నేను స్వయంగా వస్తాను. హనుమంతుడు నాతో వస్తే గనక త్వరగా తీసుకెళ్లగలను. పోనీలే, నాకేం బాధ. సందేశం చేర్చటం నా బాధ్యత. అది నేను నెరవేర్చాను. గరుత్మంతుడు గాలికన్నా వేగంగా ద్వారకకు చేరుకుంటాడు. అప్పటికే హనుమంతుడు అక్కడికి చేరుకొని ఉంటాడు. గరుత్మంతుడు ఇది చూసి ఆశ్చర్యపోతాడు. సిగ్గుతో తలదించుకుంటాడు. అప్పుడతనికి అర్థమవుతుంది, ఈ విశ్వంలో అత్యంత వేగంగా ఎగరగల ప్రాణి అతను కాదు అని. ఇంతలో శ్రీరాముని రూపంలో కూర్చుని శ్రీకృష్ణుడు హనుమంతునితో ఇలా అంటాడు, హే హనుమా, మహల్లోకి వచ్చేటప్పుడు నిన్ను ఎవరూ ఆపలేదా? ప్రభూ, మీరు నన్ను పిలవడం ఇంక ఎవరైనా నన్ను ఆపగలగడమునా? హనుమంతుడు సుదర్శన చక్రాన్ని తన నోటిలోంచి బయటకు తీస్తాడు. నన్ను క్షమించండి ప్రభూ, సుదర్శన చక్రం నన్ను అడ్డగించింది. అందువల్ల అతన్ని నేను నా నోట్లో బంధించి మిమ్మల్ని కలవడానికి వచ్చాను. సుదర్శన చక్రం కూడా సిగ్గుతో తలదించుకుంటాడు. అతనికి కూడా అర్థమవుతుంది, ప్రతిసారీ తాను తన లక్ష్యాన్ని చేరుకోలేడని. అతన్ని ఓడించగలవారు
ఈ భూమిపైనే ఉన్నారు అని. గరుత్మంతుడు ఇంకా సుదర్శన చక్రాల అహంకారం దిగిపోతుంది. వారిద్దరూ ఒకరినొకరు చూసుకుంటారు. ఇంతలో హనుమంతుడు, నేను మిమ్మల్ని గుర్తించాను ప్రభూ. మీరు నా శ్రీరాముడే. ఈ యుగంలో మీరు శ్రీకృష్ణుడిగా జన్మించారు. క్షమించండి ప్రభూ. త్రేతాయుగంలో మాత సీత మీ పక్కన కూర్చునేవారు. కాని ఈ జన్మలో ఎవరో దాసిని మీ పక్కన కూర్చోబెట్టుకొని ఇంత గౌరవం ఇస్తున్నారు అంటాడు. ఇది విన్న శ్రీకృష్ణుడు ఏమీ మాట్లాడకుండా సత్యభామ వైపు చూస్తాడు. సత్యభామ ఎంతో సిగ్గుపడుతుంది. సీతామాత ఎంత అందమైనదో అర్థమై ఆమె అహంకారం తొలగిపోతుంది. ఈ విధంగా భగవంతుడు తన భక్తుల యొక్క అహంకారాన్ని హనుమంతుడిని పిలిచి తొలగిస్తాడు. ఇది శ్రీకృష్ణుని యొక్క అద్భుతమైన లీల. ఈ కథ ద్వారా మనం ఎంత నిష్ణాతులమైనా మనల్ని చూసి మనం గర్వించకూడదు, ఎప్పుడూ వినమ్రంగా ఉండాలి అని అర్థమవుతుంది.